మంచిది. మరి దేవుని వల్ల చక్కని విషయాలు నేర్చుకోవటానికి ఇదో చక్కని సమయం. ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఉంటుంది, దానికి ముందు పసితనం అంటారు, ఆ తర్వాత యవనస్తులుగా ఉంటారు, ఆ తర్వాత నడి వయసు, ఆ తర్వాత వృద్ధాప్యం. వీటన్నిటిలో కల్లా ప్రాముఖ్యమైనది ఏది గొప్పది? ఎందుకు? మంచి అయినా చేయగలరు, చెడు అయినా చేయగలరు. దేంట్లో? యవనంలో. బాల్యంలో అయితే ఏం తెలియదు, వృద్ధాప్యంలో అయితే చేయడానికి ఓపుకుంది. ఎక్కడికి పరిగెత్తాలన్నా పరిగెత్తలేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేదు, కూర్చోలేదు, నుంచోలేదు, గ్లాస్ పట్టుకోవాలంటేనే వణుకుతా ఉంటుంది. కనుక యవ్వనం అనేది దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఈ బహుమతిలో యవ్వన కాలం, టీనేజ్లోకి వచ్చిన మీలోకి ఈరోజు ఒక అమూల్యమైన పాఠాన్ని మనం తెలుసుకున్నాం. అమూల్యమైన పాఠం ఏంటంటే, ప్రేమికులు గుర్తించని అమరి ప్రేమికులు. ప్రేమికులు గుర్తించని అమర ప్రేమికుడు. పెన్నులు లేనో ఎవరైనా చేయొద్దండి, పాఠం రాసుకున్న లేదో చేయొద్దండి. మీ పెన్నులో ముందే ఎత్తిపోయింది ఏమన్నా ముందుగా తీసేసుకోండి, రాసుకోండి. అందరు పాఠం రాసుకోవాలి కదా నాన్న. పాఠం రాసుకుంటే ఇంటికి వెళ్ళాక ఒకసారి టెక్స్ట్ బుక్ ఒకసారి చూసుకుంటా ఇచ్చేసాను. ఇచ్చారు వెరీ గుడ్. అందరూ నోట్స్ రాసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు పాఠం రాసుకుంటే మంచిది. పెన్ ఇచ్చారు కదా, రాసుకోవడానికి నోట్స్ కూడా ఇవ్వనంటారా? సరే, నోట్స్ కూడా ఇస్తే ఏమంటారు మీరు? రాసి పెట్టండి అంటారు కదా. అట్లాంటి వాళ్ళు కదా, మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు. విందాం. ప్రేమికులు గుర్తించని అమర ప్రేమికుడు ఎవరైనా చూద్దాం. ప్రేమికులు అనగానే ప్రేమ అనే పదం ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. ఈ 2 అక్షరాలు అనేవి ప్రేమకు ఎన్నో పర్యాయ పదాలు కలుపుకొని భూమి మీద దానికి ఒక ప్రత్యేకమైన రోజు, లవర్స్ డే అంటారు. ఏ డే అది? లవర్స్కి ఒక డే. మాకు ఒకటి చాలు సార్, చాలా మంది జీవులు ఉన్నారు. సరే, ఆ జీవులకు కూడా ఇవ్వాలిగా. సరే, మంచిది. ఏదే అంటండి? లవర్స్ డే. లవ్ అంటే ఏంటి? ప్రేమ. ఈ ప్రేమికులు అనే వాళ్ళలో చాలా మంది ప్రేమికులు ఉన్నారు అని అనుకుంటారు కదండి. ప్రేమకు గుర్తుగా మన దేశంలో ప్రేమికులు, అమర ప్రేమికులు అని కొంతమందికి పేర్లు ఉన్నాయి. ఎవరా పేర్లు చెప్పగలరా? అమర ప్రేమికులు లైలా, మజ్ను అంట, షాజహాను, ముంతాజ్, ఇంకా దేవదాసు, పార్వతి. అంటే చెప్పారండి, ఇందాక చెప్పారు. లైలా అంట, మజ్ను అంట. ఈ మధ్య ఒక అతను బొమ్మ వేసుకుని తిరుగుతుంటారు యవనస్తులు అందరూ. చెగువేరా అని అతని పేరు ఏదో ఉంది. ఏం పేరు అది? అతను కూడా ప్రేమికుడేనా? విప్లవ నాయకుడా? ఓకే ఓకే. ఇంకొక పేరు వేసుకుంటారు, ఇంకో బొమ్మ ఏది వేసుకుంటారు, నాకు అయితే ఐడియా లేదు. కానీ ఈ ప్రేమలో విఫలమైన వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? అమర ప్రేమికులు అంట. ఇంతకీ ఈ ప్రేమను బట్టి అమర ప్రేమికులు అని వీళ్ళకి పేరు ఇచ్చారు. ప్రేమ అనే పదానికి మీరు ఎంతమంది అర్థం చెప్పగలరు? ప్రేమ అంటే ఏంటమ్మా చెప్పండి అర్థం. ప్రేమ అంటే లవ్వే లేదా? లవ్ అంటే ఇంగ్లీష్. తెలుగులో ప్రేమ అనే పదానికి అర్థం ఏంటి చెప్పాలి యవనస్తులు అందరూ. ఏం తెలీదా? తెలీదమ్మా. ప్రేమ అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా? అందరికి ఛాయిస్ ఇస్తున్నా. మీలో
నేను చెప్పకూడదు, మీరే ఎవరన్నా చెప్పగలరా? ప్రేమ అంటే ఏంటమ్మా? ప్రేమ అంటే ఏంటి? త్యాగం. ఇంకా ఏమి ఆశించినది, సర్వం కోల్పోయేది. ఎన్నో ఉంటాయి పర్యాయ పదాలు. ప్రేమ అనగానే చాలా మంది ఇద్దరు పురుషులు, ఇద్దరు యవనస్తులు నుంచోబెట్టి అబ్బాయి అమ్మాయి నుంచున్నప్పుడు, ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారంటే మేము ప్రేమించుకుంటున్నాం సార్. ఏమి ఇచ్చుకుంటున్నారంట? ఏమి ఇచ్చి తీసుకుంటున్నారు? ప్రేమ ఇచ్చి పుచ్చుకుంటున్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది అది ప్రేమ ఇవ్వటం అంటే? ప్రేమ ఇచ్చి పుచ్చుకుంటున్నారా? ప్రేమించటం అంటే ఏంటి అంటే ఇద్దరు యవనస్తుల మధ్య ఉండేదే ప్రేమ. మరి తల్లి తండ్రి పిల్లల మధ్య ఉండేది ఏంటిది? అది ప్రేమ కదా. తల్లిదండ్రులు మన మీద చూపించేది ఏంటిది? ప్రేమే. ప్రేమ అంటే ఏంటి? త్యాగం. తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా నీ కోసం వారి జీవితాలే త్యాగం చేస్తారు తెలుసా. కొంతమంది యవ్వన కాలంలో ఉన్నప్పుడు భర్త చచ్చిపోయాడు అనుకోండి, ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లల కోసం ఆ తల్లి ఏం చేసి తెలుసా, మరొక పెళ్లి చేసుకొని నేను సుఖంగా బ్రతకాలని అనుకోకుండా ఏం చేసింది తెలుసా, తాను ఆ పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసింది. అంటే ఏంటి? తాను జీవితాంతం పిల్లల కోసం బాగా కష్టపడి వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు అందించడానికి రెయిన్ పవర్లో రెక్కల మొక్కలయ్యేటట్టుగా కష్టపడుతుంటుంది. దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారు. అన్నదమ్ముల మధ్య ఉండేది ప్రేమ, అక్క చెల్లెల మధ్య ఒక ప్రేమ, అన్నదమ్ముల మరి బంధుమిత్రుల మధ్య కొంత ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ప్రేమ. ఈ ప్రేమని మనం ఏం చేస్తున్నాం? లవర్స్ అని పెట్టేసుకొని దానికి లవ్ బర్డ్స్ అని పేరు పెట్టేశారు. బర్డ్స్ అంటే పక్షుల్లో కూడా ప్రేమ ఉంటుంది. అది ఏమంటే కోతుల్లో, కుక్కల్లో, పిల్లల్లో వాటిలో ప్రేమ ఉండదా? అవి కూడా వాటి పిల్లలను ప్రేమిస్తాయి. ప్రేమించడం అంటే ఏంటి? వాటి జీవితాన్ని త్యాగం చేస్తున్నాయి, వాటి జీవితాన్ని సర్వాన్ని కోల్పోతున్నాయి. ఇక మన యవనస్తుల దగ్గరకు వచ్చేపాటికి ఏం చేస్తారు? లవ్ అనగానే అట్రాక్షన్ అంటారు, ఆకర్షణ. దీన్ని ఏమంటారు? ఆకర్షణ. ఆకర్షణ అనే పేరు మీద ఆకర్షించబడుతున్న ఈ పేరుని లవ్ అనే పేరు పెట్టేసి 2 అక్షరాలతో వాటిని కుదించి దానికి ఒక సింబల్, హార్ట్ సింబల్ అని ఒక సింబల్ పెట్టి ఆ సింబల్ చూపించి మేము మా హృదయంలో కూడా ఒక బాణం దూసుకుపోయింది అని బొమ్మేస్తారండి. హృదయంలో ఏం దూసుకుపోయిందంట? ప్రేమ అనే బాణం దూసుకుపోయిందంట. ఇద్దరి నుంచి అదరికి ఇరుక్కుపోయి మధ్యలో. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం? మేము ప్రేమించుకున్నాం, మా ప్రేమకు హద్దులు లేవు, మా ప్రేమకు అవధులు లేవు, మా ప్రేమకు ఇంకేం లేవు అని చెప్పేసి మోసపోతున్న సమాజం అండి. చాలా మంది యవనస్తులు ప్రేమ అనే పేరు ఎప్పుడు ఏమంటే చిన్నపిల్లలు ఎవరైనా ప్రేమించుకున్నట్టు చూసారా మీరు ఎక్కడన్నా? చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, అందరు కలిసి డబ్బాలు తీసుకొని ఆడుకుంటుంటారు, ఇద్దరు కలిసి గురుగులు పెట్టుకుని ఆడుకుంటారు, ఇద్దరు కలిసి ఆ ఇసుకలో కూర్చొని బొమ్మలు చేసుకుంటుంటారు. వాళ్ళు ప్రేమించుకుంటున్నారా? ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, ప్రేమ అనే పదం అర్థం తెలియదు వాళ్ళకి. ఎప్పుడు మొదలైంది ఈ ప్రేమ? టీనేజ్లో మొదలవుతుంది. ఎవరన్నా నేను చూసి నవ్వంగానే, నన్ను చూసి నవ్వారనగానే ఇంక అర్థంలోంచి బయటకు రాగానే మనం ఇంక అడుగుతాం. ఎన్ని జడలో వేసుకుంటారు కొంతమంది. మేకప్ అయి బయటికి రావడానికి ఆడపిల్లలకి ఎంత టైం పట్టిద్దమ్మా? 1 గంట 2 గంటలు పెట్టుకుంటారు. మేకప్ కిట్ ఒకటి పెట్టుకుంటారు, ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్తుంటారు. ఇంతకు లోపల దాంట్లో ఏముంటాయా అని చూసామనుకోండి, ఏం కనపడలేదు. అందులో మేకప్ కిట్ ఉంటుంది, అందులో ఒక చిన్న అర్థం ఉంటుంది, దువ్వెన ఉంటుంది. ఎందుకు ఇవన్నీ అంటే ఖాళీ దొరికినప్పుడల్లా శుభ్రంగా సరి చేసుకోవాలి. అంటే నన్ను ఎవరో ఒకరు చూడాలి, చూసిన వాళ్ళు ఆకర్షితులు అవ్వాలి, ఆకర్షితులైన వాళ్ళు నన్ను వెంబడించాలి. ఎందుకు ఈ ఆకర్షణ? యవ్వన కాలములో శరీరంలో పుట్టే కోరికలు నెరవేర్చుకోవడానికి పుట్టే తప్పుడు ఆలోచనే ఆకర్షణ. ఈ ఆకర్షణ అనే దానికి పెట్టుకున్న పేరే ప్రేమ అనే పదం పెట్టేసుకున్నారు. ఇది నిజమా? ఇది కరెక్టా? ఇది వాస్తవమా అని అడిగితే ప్రపంచానికి అర్థం కావట్లేదు. చాలా మంది ఈ ప్రేమ ముసుగులో నష్టపోయిన వాళ్ళు, ఈ ప్రేమ ముసుగులో పతనమైన వాళ్ళు,
ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచి పెద్ద చేసి గొప్ప చేయాలని వాళ్ళు బాగా చదువుకుంటామంటే డబ్బులు లేకపోయినా అప్పులు చేసి, డబ్బులు లేకపోయినా వాళ్ళు ఎక్కడెక్కడో పాచి పనులు చేసో లేకపోతే ఎక్కడో కష్టపడి పనులు చేసో పిల్లల్ని బాగా చదివించాలని కాలేజీకి పంపిస్తారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? ఫస్ట్లో బాగానే ఉంటాం. ఎవరో నన్ను ప్రేమించారన్నారని, ఎవరో నన్ను వెంట పడుతున్నారని, ఎవరో నేను లేకపోతే చచ్చిపోతానంటున్నాడని, ఎవరో నేను లేకపోతే బ్రతకలేకపోతున్నానని ఆ మాటలు, ఆ డైలాగులు చెప్పగానే మనం ఏమైపోతాం? కరిగిపోయి ఐస్ అయిపోయి ఏమైపోతారండి? ఇక ప్రేమ అనే మత్తులో పడిపోయి 24 గంటలు చదువు మీద ధ్యాస ఉండదు, లోకంలో ఉన్నటువంటి వ్యామోహం మీదే ధ్యాస ఉంటుంది. ఈ ధ్యాసను బట్టి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏదైనా అవకాశం దొరికితే చాలా మంది నేటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రేమ అనే పేరుతో, ప్రేమ అనే ముసుగులో ఏం చేస్తున్నారో తెలుసా అండి? చాలా మంది ఆడపిల్లలను ఎక్కడికో రమ్మంటాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరే ఉన్నారనుకుంటారు, కానీ ఇతనే ఎంత తెలుసా? అతను ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి చాలా మందిని మానభంగాలు చేసి, హత్యలు చేసి ఆ రోడ్ల మీద మరి ముళ్ళ కంపల్లో పడేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ముఖం అంతా పచ్చలుగా కొట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేవాళ్ళు. చూసారంటే రాత్రులు కొన్ని మధ్యకాలంలో ప్రియాంక అని ఒక అమ్మాయిని కూడా చంపేశారు. ఏం చేశారు? ఆమె ఎక్కడికో వెళ్ళి వస్తుంటే అందంగా ఉంది కదా అని అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఆ బ్రిడ్జిల కింద తీసుకెళ్ళిపోయి గందరగోళంగా ఆమెను ఆమెను ఆగం చేసేసి, జీవితాన్ని నాశనం చేసేసి బ్రతికున్న ఆమెను చంపేస్తారు. అంటే ఆకర్షణ, శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు, తప్పుడు ఆలోచనలకు వెళ్ళిపోయి ప్రేమ అనే పేరు పెట్టుకొని మోసపోతున్నారు. కొంతమంది ఆడపిల్లలు అయితే ప్రేమించిన వాడు నన్ను నమ్మాడని చెప్పేసి అనుకుంటారు, కానీ ప్రేమించిన వాడు అనుకోకుండా ఆమెను ప్రెగ్నెన్సీ చేసేస్తే వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అమ్మకి నాన్నకి చెప్పుకోలేక నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని చాలా మంది ఆడపిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దీని వెనక ఏంటి అర్థం అంటే ప్రేమ అనే పదం. ఈ ప్రేమ అనే దానికి నిర్వచనం అర్థం తెలియక, ప్రేమ యొక్క గొప్పతనం తెలియక చాలా మంది పిల్లలు పతనం అయిపోతున్నారు. ప్రేమిస్తేనే పెళ్లి చేసుకోవాలా, తల్లిదండ్రులు చూస్తే పెళ్లి చేసుకోకూడదా అంటే, నచ్చాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలని అంటారు. అలా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రేమించుకోవాలా. చాలామంది యవనస్తులు చేసి మొట్టమొదటి తప్పు ఏంటంటే ప్రేమ. వయసు వచ్చింది కదా, ఆలోచనలు వచ్చినాయి కదా, ఒంటరిగా ఉంటే ఎలా ఉంటాయండి ప్రతి మనిషి ఆలోచనలు? ఒంటరిగా ఉన్న యవనస్తుడి ఆలోచనలు అంతా కూడా అపవాది చెడపడానికి ప్రాణం చేసిందండి. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసండి? నీ యవనేచ్ఛల నుండి పారిపోండి. ఏం చేయాలి? నువ్వు ఒంటరిగా ఉండి జీవించిన కంటే ముగ్గురు స్నేహితులతో కలిసి కూర్చో, లేదా తల్లిదండ్రులతో కలిసి కూర్చో, తల్లిదండ్రులతో ఫ్రెండ్షిప్ చేయి, తల్లిదండ్రులతో కలిసి తిరుగుతుండు. అప్పుడు ఏం చేస్తావు? నీకు ఆ హృదయం వచ్చే తప్పుడు ఆలోచనల నుంచి దూరం అయిపోతావు. దేవుడు వాక్యంలో ఉండు, లేకపోతే దేవుని కార్యక్రమాలు చేసే వెళ్తుండు, లేదా దేవుడి మాటలు చెప్పే వాళ్ళతో తిరుగు. ఎందుకంటే ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒంటరి ఆలోచన నుంచి బయటపడతామని అర్థం. ఇలా బయటపడటం కోసం మనం ఏం చేయాలి? మన ఆలోచనలోంచి తప్పిపోకుండా పారిపోవాలి. అలా పారిపోకపోతే పతనం అయిపోతాం. అందుకని ఈ భూమి మీద చాలా మంది యవనస్తులు దెబ్బతింటుంది ఎక్కడంటే ప్రేమ అనే పేరుతో. చాలా మంది గుర్తు పెట్టుకుంటారండి. ఫస్ట్ ఏమంట ఏదంటారంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్. అది కాకుండా ఇంకోటి ఏమంటారు? లవ్ ఈజ్ ఫస్ట్ సైట్. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అయితే ఒకసారి చూడగానే ఏం పుట్టింది అంటే ప్రేమ మొలిచింది అంటారు, ప్రేమ పుట్టింది అంటారు. ఎక్కడ పుట్టింది మీకు? ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక మంచి పదం రాశారు. ప్రేమకు అర్థం తెలియని సమాజానికి తెలియజేయడానికి అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పాడు దేవుడు. చూద్దామండి, బైబిల్ ఓపెన్ చేయండి మీరు. చక్కని మాటలు దేవుడు మనందరం తెలియాలనే దేవుడు రాయించిన మాటల ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము. అందరు తీయండమ్మా. 13వ వచనం. ఇదే యెహోవా వాక్కు. పేజీ నెంబర్ చెప్పమ్మ. 753వ పేజీ. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును,
శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఎవరు ఏం చింపుకోవాలంట? వస్త్రాలు కాక ఏం చేయాలంట? మీ హృదయాలు చింపుకొని. హృదయాలు ఏం చేయమంటున్నాడు? మన హృదయం ఏమున్నాయి? నా హార్ట్లో నువ్వే ఉన్నావు అని చెప్తారు. ఎవరున్నారంటే మీ హార్ట్లో? నువ్వు ఇక్కడ ఉన్నావు బ్రదర్ అంటారు కాదండి. లవ్ ప్రేమించే వాళ్ళందరితో చెబుతుందా, నువ్వు ఇక్కడ ఉన్నావు అమ్మా అంటుంటాడు. నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నాను అంటుంటారండి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మీ హృదయాలు చింపుకోండి. ఎవరుండాలి? దేవుడు ఉండాలంటాడు. ఎలాంటి దేవుడు? ఎలాంటి వాడంట? కరుణా వాత్సల్యములు గల వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగల వాడై ఉన్నాడు. అలాంటి వాడు అంటే అత్యంత కృప చూపించేవాడు ఆయన దేవుడు. మరి మనం ఎందుకు ప్రేమిస్తున్నాం అని ప్రేమ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు తెలుసండి? అసలు ప్రేమ అనే పేరుతో ఏం జరుగుతుంది సమాజంలో? నేటి కాలంలో ఇంటర్మీడియట్ దాకా ఎవ్వరు వాళ్ళు మేజర్లు అవ్వరు కాబట్టి ఎటువంటి చర్య తీసుకోదండి. వాళ్ళ మీద వాళ్ళ ఆలోచనలు తలంపులన్నిటి కూడా తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచుకుంటారు. కాలేజీ యాజమాన్యం కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అదే ఇంటర్మీడియట్ దాటిపోయి డిగ్రీ స్టేజ్కి వచ్చి డిగ్రీ ఫైనల్కి వచ్చేపాటికి వాళ్ళు ఏమవుతారు? మేజర్లు అయిపోతారు. ఇంకప్పుడు ఏమంటారో తెలుసండి? మేము మైనారిటీ తీరిపోయిన వాళ్ళం, మేము మేజర్లో, మేము ఏదైనా చేయగలం. అంటే ఏంటి? నువ్వు మేజర్ అయితే ఏం చేయగలం అంట? నేను ఏదైనా చేయగలం అని అంటారు. అంటే అర్థం ఏంటి? నీ ఊహలు చెడిపోతాయి, నీ ఆలోచనలు చెడిపోతున్నాయి, నీ ఉద్దేశాలు మర్చిపోతున్నారు, నీ లోకం అంతా కూడా చెడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. యవ్వన కాలం ముందు ఉండాల్సినటువంటి ఉద్దేశాలు, యవ్వన కాలం ముందు ఉండాల్సిన భావాలు, ఆలోచనలు మనలో ఉండలేక ఏమైపోయినాయండి? పాడైపోయినాయి, పత్రం అయిపోయినాయి. ఏమైంది? శరీరం అంతా కూడా తప్పుడు కోరికలతో, తప్పుడు ఆలోచనలతో నిలయమైపోయి వాటిని ఎలా తీర్చుకున్నామనే పేరు మీద దాన్ని పెట్టిన పేరే ఏంటిదండి? ప్రేమ. అందుకని దేవుడు దాని గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట్లాడుతున్నాడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 33వ వచనం చూడండి. దేనికోసం అంటే? కామము అంటే ఏంటమ్మా అర్థం? మోహం అంటారు కదండి. శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు, దాని గురించి మాట్లాడుతున్నాడు. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయంగా నటిస్తున్నావు. ఆ నటన ఏంటిది? నటనే ప్రేమ. కుంటమ్మాయి నేను ప్రేమిస్తున్నానని ఎవడెవడన్నా ఉన్నాడా? గుడ్డమ్మాయిని వెళ్ళి పువ్వు తీసుకెళ్ళి ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తాడా? బాగా బండలాగా ఉందనుకోండి ఒక అమ్మాయి. బండలాగంటే ఎలా ఉంటుంది? దర్వాజా పట్టణంతలా ఉందనుకోండి. ఆ మంచి పువ్వు తీసుకెళ్ళి ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్తాడండి. నేను నిన్ను ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నీ శరీరాన్ని కోరుకుంటున్నాను, నీ దేహంలో ఉన్న అవయవాలను నేను అనుభవించాలని అనుకుంటున్నాను. అదే కదండి దాని అర్థం. అందుకే దాని గురించి దేవుడు ఏమన్నాడు? కామము తీర్చుకొనుటకై. ఏంటంటే దాని వెనక ప్రేమ అనే పదానికి అర్థం వెనక ఉన్న లాలుచి ఏంటో తెలుసా? దేనికోసం అంటే కామము తీర్చుకోవటానికి. ఎందుకు ప్రేమిస్తున్నావు? తప్పుడు కోరికలు తీర్చుకోవటానికి. ఆ వయసు, ఆ టైము, ఆ ఊహలు, ఆలోచనలు ఎలా ఉంటాయి ఏంటంటే శరీరంలో వచ్చి ఆ కోరికలు తీర్చుకోవాలని ఆలోచన. కానీ దేవుడు ఏంటో తెలుసా? అది కంట్రోల్లో పెట్టుకోండి. ఆ కోరికలు పెట్టింది దేవుడే, ఆలోచనలు పెట్టింది దేవుడు. మొహంలో అంటారు ఎందుకు ఆలోచన అంటే దేవుడు కళ్ళిచ్చింది దేనికి? దేవుడు కళ్ళిచ్చింది దేనికి? సొంతానికే కదా అంటారు. చూడు, ఐడెంటిటీ కోసం చూడవచ్చు, తప్పలేదు. ఎవరు అనేది ఐడెంటిటీ కోసం చూడొచ్చు. అదే పనిగా చూస్తే నీ శరీరంలో ఏముంది? కోరిక, కామము. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయంగా నటిస్తున్నావు. నటించే నటనే. ఆ నటనే ఏమంటుంది? ప్రపంచం అంతా ప్రేమ. అప్పుడప్పుడు మీరు ఎప్పుడన్నా పార్కులకి వెళ్ళని ఎలా ఉంటారు? అక్కడిద్దరు చెట్ల కింద పొట్ల కింద కూర్చొని ఉంటుంటారు. ఎందుకు వీళ్ళు ఇక్కడ కూర్చుంటారంటే ఏదో ప్రేమించుకుంటారు. ఏమి ఇచ్చుకుంటున్నారు? ప్రేమ అంటే ఏమి ఇచ్చుకుంటారు?
నువ్వు అట్లా ఉన్నావు, ఇట్లా ఉన్నావు, నువ్వు అంత బాగున్నావు, ఎంత అంటే స్త్రీలో పుట్టే కోరికలు తీర్చుకోవడానికి పురుషుడు కావాలని, పురుషుల్లో పుట్టే కోరికలు తీర్చుకోవడానికి స్త్రీ కావాలని, ఇద్దరు యవనస్తులుగా ఉన్నారని. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా. అమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్న దగ్గరికి వెళ్ళి, నేను చదువుకోలేకపోతున్నాను డాడీ, నేను చదువువద్దు డాడీ, నాకు మీరు పెళ్లి చేయండి, నాకు మ్యారేజ్ చేయండి అనొచ్చుగా. అంటే కుదరదని, నువ్వు సెటిల్ అవ్వకపోతే కుదరదని, నువ్వు ఏదో ఒకటి జాబ్ చేస్తే ఉన్నతం అవుతే అప్పుడు చెయ్యాలంటారని, ఈలోగా తప్పుడు కోరికలు నెరవేర్చుకోవడానికి పెట్టిన పదమే ప్రేమ. దాన్ని ఆకర్షణ అంటారు. ఆకర్షించబడ్డారు. ఒక స్త్రీని పురుషుడు, పురుషుడు స్త్రీ చూడటం వల్ల ఆకర్షించబడితే దాన్ని ప్రేమ అనే పదాన్ని పెట్టేసుకున్నారు. అందుకే మాట అన్నాడు, కామము తీర్చుకున్నటకై నీవెంతో ఉపాయంగా నటిస్తున్నావు. నటించే నటన ఎంత మోసం అంటే, ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదని అమ్మను చంపించింది. తెలుసా మీకు? చూడలేదా? పేపర్లో, టీవీలో మీరు చూడలేదా? వాళ్ళ అమ్మగారు ఒప్పుకోలేదని ఏం చేసిందంటే, ప్రేమించిన ప్రేమికుడు యొక్క తమ్ముడికి చెప్పింది. తమ్ముడు వచ్చి కొట్టేశాడు, కొట్టి చావ కొట్టేశాడు. కొట్టిన తర్వాత ఆ రక్తం మొండ పడిపోతే వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి వచ్చి చూసేవాడికి వాళ్ళ అమ్మ ఇంకా కదులుతుందంట. కదులుతుంటే మళ్ళీ ప్రేమికుడికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏమని తెలుసా, ఇదిగో మీ తమ్ముడు వచ్చి కొట్టాడు కానీ మా అమ్మ చచ్చిపోలేదు, నువ్వు వచ్చి మమ్మ పూర్తిగా చంపేస్తేనే మనతో వెళ్ళిపోదాం అని ఇంట్లో ఉన్న బంగారం, ఇంట్లో ఉన్నటువంటి కాస్త ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పగానే వాడు వచ్చి ఆమెను పూర్తిగా చంపేస్తే ఉన్న బంగారం తీసుకొని పారిపోయింది. ఇంతకీ ఈమెను ఎవరు చంపారని ప్లాన్ చేసి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తే ఇంతకీ ఎవరు తేలింది? కన్న కూతురే చంపించింది, ప్రేమించిన ప్రేమికుడి కోసం. ఎప్పుడైనా పసిపిల్లలు మీరు ఎత్తుకుంటారు కదండి, పసితనం నుంచి మనల్ని పెంచి పెద్ద చేసేది ఎవరు? అమ్మా నాన్నే. నువ్వు ఇలా చేస్తావని ముందే తెలిస్తే వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తే, నిన్ను అనాథలకు వదిలేస్తే, అనాథాశ్రమంలో పడేస్తే, చెత్త కుప్పలో పడేస్తే, ముళ్ళ కంపల్లో ఇసిరేస్తే నీ బ్రతుకు ఏమయ్యేది? నీ జీవితం ఏమయ్యేది? నువ్వు ఎలా బ్రతికేవాడు, ఎలా చదువుకునేవాడు, ఎలా అభివృద్ధి చెందేది? నీకు బట్టలేంటి, వస్తువులేంటి, తినటానికి, త్రాగటానికి, ఉండటానికి నీకు సకల సౌకర్యాలు ఇచ్చేది ఎవరంటే ఆ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు నీకు ప్రేమించేవాడు, ప్రేమికుడు వచ్చేపాటికి ఏమైపోయాడు? అడ్డమైపోయాడు. వీళ్ళు అడ్డమైపోయారు. ఫోన్లు వచ్చిన తర్వాత పాడైపోయింది ఇంకా సమాజం. అందులో టచ్ ఫోన్లు వచ్చిన కానీ ఇంకా విపరీతం అయిపోయింది. భయంకరంగా ఈ నెట్ వచ్చిన తర్వాత మరింతగా పాడైపోతున్నారు. అందుకని ఏం చేయమంటారు తెలుసా? దేవుడు యవ్వన కాలాన్ని జాగ్రత్త పరచుకోమంటున్నాడు. నీ యవ్వనము ఎవడు తృణీకరింపకుండా చూసుకో. ఎందుకు అంత జాగ్రత్త పడాలి? నువ్వేమో అమర ప్రేమికులువా? తాజ్మహల్ ఎంతమంది చూశారు చేతను? మీలో ఫోటోలో కాదు, చూడలేదు. తాజ్మహల్ దగ్గరికి నేను వెళ్ళి చూస్తే 2 శవాలు పెట్టినటువంటి కోటది. శవాలు ఉన్నాయి. ఎవరి? భార్య శవం ఉంది, భర్త సమాధి ఉంది. 2 సమాధులు. తాజ్మహల్ అంటే ఏముంది? 2 సమాధులు పెట్టింది. 2 సమాధులు కలిపి కట్టినది. కోటకు, షాజహాన్ ఉన్నటువంటి కోటకు దూరంగా యమునా నది ఒడ్డున కట్టాడు. ఆ కోటలో నుంచి చూసుకుంటా ఉంటే ఆ సమాధి కనపడతా ఉంటుంది. ఆ సమాధి ప్రేమకు చిహ్నం అంటారు. ప్రేమకు చిహ్నం అంటే అర్థం ఏంటి? ప్రేమ ఉంటే గుడి కట్టాలా? ప్రేమ ఉంటే ఓ మంచి పెద్ద సమాధి కట్టాలా? సమాధి కడితే ప్రేమించినట్ట? ప్రేమ అనే పదానికి త్యాగం. ఆ అమర ప్రేమికుడు అనే పదానికి ఏమంటారు తెలిసిన? అమర ప్రేమికుడు అంటే నేను ప్రేమించాను పిచ్చోడు అయిపోయి బాగా మందు తాగుతూ కుక్కనోడు పక్కన వేసి తిరిగితే దేవదాసు గారు సినిమా తీశారండి. ఒకళ్ళు దేవదాసు అనే సినిమా తీసి నేను పిచ్చోడు అయిపోయాడని కుక్కన వేసుకుని అంట పెట్టుకొని తిరుగుతూ నేను ప్రేమించి చచ్చిపోతున్నాను అంటాడు. అది ప్రేమించిన వాడిని మాకు దక్కలేదని ఇంకోవాలి పెళ్లి చేసుకున్న లైలా మజ్ను అని చెప్పేసి వాళ్ళు చచ్చిపోయారని వాళ్ళు అమర ప్రేమికులు అంటారండి. అంటే ఈ పాఠాలు, ఈ కథలు, సినిమా వాళ్ళు కల్పించినవి. నిజంగా దేవదాసు ఉన్నాడా? సినిమాలో డైరెక్టర్ కల్పించిన కథ అది. లైలా మజ్ను ఒక పాత్ర. పోనీ జీవితంలో ఎవరైనా ప్రేమించుకొని ఉండొచ్చేమో. ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి, సంసారం చేయండి, పిల్లలతో జీవితాన్ని కలపండి. ఇక జీవితాంతో ప్రేమించుకుంటూ ఉంటామేనా?
ప్రపంచం అంతా ఈ మోసంలో ఉండిపోయింది, మాయలో ఉండిపోయింది. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? కామము తీర్చుకోవటానికి మళ్ళా చదవండి. కామము తీర్చుకున్నటకై నీవెంతో ఉపాయంగా నటిస్తున్నావు. దాని పేరే లవ్. దానికి ఒక డే, ఫిబ్రవరి 14 అనగానే ఏ డే అంటే అది ప్రేమికుల రోజు. ఆ ప్రేమికుల రోజు అని ఎందుకు వచ్చింది? ఎవరో ప్రేమికులు ఇద్దరు చచ్చిపోయారు, ఆ రోజుని ఆ రోజు పెట్టేసుకున్నారు. ప్రేమికుల రోజు అని అంటారు. ప్రేమికుల రోజు అనగానే ఆ రోజు అందరూ నా ప్రేమను వెలపడుస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. అంటే ఏం చేయాలి? దేవుడు ప్రేమించుకోమన్నాడు. ఎప్పుడో తెలుసా బైబిల్లో? పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఏం చేయాలంట? భార్యని ప్రేమించాలంట. లేదు ముందే ప్రేమించుకున్నాను అప్పుడు పెళ్లి చేసుకుంటానంటారా? ప్రేమించటం అంటే ఈ శరీరం తప్పుడు కోరికలను నెరవేర్చుకోవటం. అదే ఆ పదం భలే చక్కగా రాశాడు దేవుడు. కామము తీర్చుకున్నటకై మీరెంతో ఉపాయంగా నటించే నటనే. ఆ నటనే ఏంటిది? అది ప్రేమ. మరి ఆ ఆలోచన లేకుండా నేను ప్రేమించాను వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? యాకోబు గారు ప్రేమించాడు అన్నాడు. 7 సంవత్సరాలు ప్రేమించాడమ్మా? 14 ఏళ్ళు. ఎందుకు ప్రేమించాడు రాహేల్ని? ఆమెను కూడా వివాహం చేసుకోవాలనే కదా. అంటే తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు నెరవేర్చుకోవడానికి పుట్టే ఆలోచనలు అవి. ఆలోచించండి. ప్రేమ అనే పదంతో మోసపోతున్న వాళ్ళు, ఈ ప్రేమ అనే పదంతో చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కాపురాలు చేయక చాలా మంది కేసులు కోర్టులో పెండింగ్లు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే లోక్ అదాలత్కి వెళ్ళండి, ఆడికి వెళ్తే రోజు తీర్పులే. ఇద్దరు మంచి అమ్మాయిలు, మంచి మంచి అబ్బాయిలు, మంచి మంచి ధనవంతుల పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు, రకరకాల పిల్లలు అందరూ అక్కడికి వస్తారు. ఏమైందనంటే నన్ను మోసం చేశాడు, నన్ను ప్రేమించుకొని మోసం చేశాడు, అందుకని పెళ్లి చేసుకున్నాం, నాకు వద్దనుకుంటున్నాను, విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం. ఏమైంది? శరీరంలో కోరికలు తీరేంత వరకే ఉండి ఆ తర్వాత లోకం వైపు చూస్తారు. ఇతనితో ఉంటే నాకేం జరగదు, ఈమెతో ఉంటే నాకేం జరగదు, నాకు కట్నం రాదు, ఎందుకు చేసుకున్నానని, ఈమెను వదిలేసుకోవాలని ఇన్ని రకాల ప్లాన్లు అండి. ప్రపంచం అంతా ప్రేమ అనే ముసుగులో సమాజాన్ని మోసం చేస్తుంది. శరీర కోరికలు నెరవేర్చుకోవడం కోసం చేసేది ప్రేమ అనుకుంటుంది. అది ఆకర్షణ, లవ్. ఈ లవ్ అనే ఆకర్షణలో పడిపోయి, వ్యామోహంలో పడిపోయి, కామంలో పడిపోయి మనుషులు తప్పుడు త్రోవలకు నడుస్తున్న రోజులుగా ఉన్నాయి. మరి ఏంటి ప్రేమ? ఎక్కడుంది చూద్దాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగో ఆజ్ఞాపిస్తున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందు ఒకడు కరుణా వాత్సల్యములు. ఎవరంటారండి? ఒకరి యందు ఒకరు ఏం చేయాలంట? కరుణా వాత్సల్యములు కనబరుచుకోండి. ఒకరి యందు ఒకరు ఏముండాలంట? కరుణ ఉండాలంటండి. ఆ కరుణా వాత్సల్యత ఉండాలి అంటాడు. కరుణ అంటే ఏంటి? ప్రేమ. ఒకరి యందు ఒకరు ప్రేమగా ఉండండి అని అంటున్నాడు. ఈ కరుణా వాత్సల్యత ఎవరి దగ్గర ఉంది? శరీర కోరికలు తీర్చుకోవడానికి పురుషులు ప్రేమించుకున్నారు అంటారా? ఫ్రెండ్ అంటారు. పురుషుల దగ్గర ఫ్రెండ్ అంట. స్త్రీల దగ్గరికి వచ్చేవాడికి, స్త్రీ పురుషుల దగ్గరికి వచ్చేవాడికి లవ్ అంటుంటారు. అందుకే ప్రేమికులు, ప్రపంచంలో ఉన్న ప్రేమికులు అనే పదాన్ని తెలుసుకొని దాన్ని వెంట పడిపోయి సమాజం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది. యవ్వన కాలంలో చదువులు దూరం అయిపోయి, కుటుంబాలకు దూరం అయిపోయి, తల్లిదండ్రులకు దూరం అయిపోయి, కుటుంబ పరిస్థితులు పతనానికి తీసుకెళ్ళిపోతూ, తల్లిదండ్రుల ఆలోచనలన్నింటినీ తారుమారు చేసి జీవితాలను నాశనం చేసే స్థితిలో తీసుకెళ్ళిపోతుంది ఈ ప్రేమ అనే పదం. అందుకే ప్రేమ అనే పదానికి నిర్వచనంకి పూర్తిగా దాన్ని దాసోహమై త్యాగం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? పూర్తిగా ప్రేమ అంటే ఏంటో తెలుసా? నీకోసం సర్వస్వాన్ని ఇచ్చేసేవాడు, నీకోసం సర్వాన్ని త్యాగం చేసేవాడు, నీకోసం సమస్తమును దారపోసేవాడు. చూడండి అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం అంటున్నాడు. చూడండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం.
మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఎలా బ్రతుకుతున్నాం అంటే మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. ఎందుకని? రైతు పొలం వల్ల బతుకుతున్నాడు, ఓ రిక్షా వాడు రిక్షా దొక్కుని బతుకుతున్నాడు, ఆటో వ్యక్తి ఆటో నడుపుకొని బతుకుతున్నాడు, కూలి పని చేసాడు కూలి వల్ల బతుకుతున్నాడు. మనం అంతా అసలు దేవుడు ఏమన్నాడు? మనం అంతా ఎవరి వల్ల బతుకుతున్నాం అంట? ఆయన యందు బ్రతుకుతున్నాం, ఆయనలో బ్రతుకుతున్నాం, ఆయన వలన బ్రతుకుతున్నాం, ఆయన కాపాడితే బ్రతుకుతున్నాం. ఎలా కాపాడుతున్నాడో తెలుసా మిమ్మల్ని? మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నా అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఉంటుంది, కానీ మీరు వల్లకపోయింది. చూసారండి, దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనల్ని అందరూ చేర్చుకొని కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు దేవుడు. మనుషులు లోపడతలేదండి. మనుషులు దేవుడికి ఇష్టానుసారంగా బ్రతకట్లేదు. దేవుడికి నచ్చినటువంటి జీవితం మనలో లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? యేసుక్రీస్తు వారిని ప్రేమకు గుర్తుగా పెట్టాడండి. ఏం చేశాడండి ప్రేమ అంటే? ప్రేమిస్తే ఏం చేస్తారంటే తల్లి ఏం చేస్తారు పిల్లల కోసం? ఆమె తినకపోయినా ఉన్నదంతా పెట్టేస్తూ ఉంటుంది, ఆమెకు లేకపోయినా ఇచ్చేస్తూ ఉంటుంది. నేను తింటాను నాన్న, మీరు తినేసాడు కడుపున పిల్లలు తింటే బాగుండని పెట్టేసి. యేసుప్రభు ఏం చేసాడు తెలుసా? నిన్ను బ్రతికించుకోవడం కోసం తాను బలైపోయాడు, త్యాగం చేశాడు. తన ప్రాణాలనే త్యాగం చేసేది ప్రేమ. అగాధ సముద్ర జలాలు తీసుకొచ్చి పోసిన ఆరని ప్రేమ ఎవరిది? క్రీస్తు ప్రేమ. సముద్ర జలాలలో ఉన్నటువంటి నీళ్ళన్నీ తీసుకొచ్చి ఆయన ప్రేమ మీద పోస్తే అది ఆరిపోదంటండి, ఇంకా వెలుగుతూనే ఉంటుందంటండి. నీకోసం ప్రేమించాడండి. ప్రేమికులు గుర్తించని అమర ప్రేమికుడు నీకోసం ప్రాణం పెట్టేంత ప్రేమ. అంటే ప్రాణం పెట్టేంత ప్రేమ ఉందా? అదే ఆ పాట రాలేదు మనకి, పాట దొరకట్లేదు, మన యూట్యూబ్లో కూడా పెట్టలేదు, మన దగ్గర లేకుండా పోయింది. జాన్సన్ అని రాసే ప్రేమ గురించి చక్కగా ప్రేమించలేదని చూసారు. ఆ ప్రేమలో ఒక పిచ్చోడు బొమ్మేస్తాడు. ఆ ప్రేమించిన ఒక అమ్మాయి చచ్చిపోతే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మిషన్లోకి వెళ్ళిపోతాడు అమ్మాయితో పాటు. మిషన్లో కొడుకొని వెళ్ళిపోతాడు, నేను కూడా నీ కోసం చచ్చిపోతానండి. జీవితాన్ని నాశనం చేసుకునేది కాదు ప్రేమ అంటే. జీవితాన్ని ఎదుటి వాళ్ళకి త్యాగం చేసేది ప్రేమ. అంటే కేవలం శరీరం కోసమో శరీర ఆలోచన కోసం చేసేది కాదండి ప్రేమ అంటే. ఆ ప్రేమకు గుర్తుగా చేసేది తెలుసా? త్యాగం రావాలి. ఆ త్యాగానికి గుర్తు ఎవరు? దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కోడికి తన పిల్లల కింద రెక్కలు మార్చుకున్నట్టుగా మార్చుకున్నాను, కానీ మీరు వాళ్ళట్లేదు. మరి ఏం చూపిస్తున్నాడు ఆయన? యోహాను మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయము 7, 8, 9 వచ్చిన చూడండి. యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9. ప్రియులారా, మనము ఒకనికొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ఎంత మంచి మాట అంటారు చూడండి. ప్రేమ ఎలా కలుగుతుందంటే దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమయై ఉన్నాడు, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన ఏకైక కుమారుని లోకములకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడు. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. ఇందులో ఏముందంటండి? ఒక సినిమాలో కథ చెప్పేవాడండి ఒకడు. అమ్మ రేసి మీ అమ్మ గుండె కావాలని అడిగిందంట. రేసి ఏమడిగిందంట? మీ అమ్మ గుండెకాయ కావాలి నాకు అని అడిగితే వీళ్ళు అడిగాడంట, అమ్మ నాకు గుండె ఎత్తావా అని అడిగితే సరే నాయన ఆ గుండె కోసి ఇచ్చేసిందంట. ఈ గుండె తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే
త్రోవలో ఎదురు దెబ్బ తగిలి కింద పడిందంట. కింద పడగల గుండె అంటుందంట, నన్ను దెబ్బ తగిలిందా జాగ్రత్తరా అంటుందంట. అప్పుడా బతికిద్ది అసలు గుండె. అంటే దానికి ఏం చెప్తున్నాడు తెలుసా? తల్లి ప్రేమ ఎంత ఉంటుందో అన్నట్టు చూపిస్తున్నాడు. తల్లి ప్రేమ అంత గొప్పది. ప్రేయసి కోసం తల్లి ప్రేమను కూడా త్యాగం చేసింది. కుమారుడి కోసం తన తల్లి ప్రాణాన్ని కూడా పెట్టేంత ఇచ్చేంత ప్రేమమూర్తి అని అంటున్నారు. రక్త మాంసములు పంచి ఇచ్చిందండి ప్రతి తల్లి పిల్లల కోసం. తన రక్తమును, తన శరీరంలో మాంసము, తన యొక్క దేహంలో ఉన్న ఉన్నటువంటి తన ప్రాణాన్ని పంచి బిడ్డలకి జీవితాన్ని ఇస్తే పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఉన్నత స్థితికి వచ్చామే, ప్రేమించామని అదే తల్లిని చంపి ప్రేమకు మాదిరిగా తల్లిని ప్రాణాన్ని తీసి మళ్ళీ ప్రేమించిన వాడి దగ్గర వెళ్ళిపోతుంది సమాజం. అంత దారుణం అయిపోయింది సమాజం. కానీ యేసు ప్రభు అయితే దేవుడే ఒకటి తెలుసా? నీ కోసం, నిన్ను బ్రతికించుకోవడం కోసం, నిన్ను ప్రేమగా చూసుకోవడం కోసం ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడంట. ఈ మధ్యకాలంలో ఒక చిన్న పాప వాళ్ళ నాన్నగారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చచ్చిపోతారు అన్నట్టు. వాళ్ళ అమ్మ లేదు, పాపే ఉంది. బంధువులు, రక్త సంబంధాలు అందరూ పిలిచి అడిగారు ఎంత కొంత డబ్బు ఇవ్వండి, మరి ఆయనకి కిడ్నీ వేద్దామనంటే అమ్మ రాలేదంట ముందుకి. 13-14 ఏళ్ళు పాప తన దేహంలో ఉన్న ఒక కిడ్నీని తండ్రికి ఇచ్చేసింది. నేను బతుకున్నంత కాలం మా నాన్న కూడా బతకాలి, నాకు ఒక కిడ్నీ లేకపోయినా పర్వాలేదు, మా నాన్నకు ఆ కిడ్నీ ఇస్తే. ఆ కిడ్నీ ఆయన ధరించిన తర్వాత ఆయన బతికాడు, ఏమి కూడా బతికాడు. అప్పుడు రాశాడు, పేరు బంధాన్ని ప్రేమతో పెంచిన ప్రేమ అంటారు కదండి, పేరు బంధాన్ని నిలబెట్టిన ప్రేమ అని రాశాడు. అంటే ప్రేమ అంటే ఏంది? ఇద్దరు మధ్య ప్రేమికుల మధ్య ఉండేది కాదు ప్రేమ. తల్లిదండ్రుల విషయంలో చూసేది, అన్నదమ్ములను చూసేది, అక్క చెల్లెల చూసిపించేది, ఇది ప్రేమ అంటే. తన తండ్రి కోసం తన దేహంలో ఉన్నటువంటి ఒక కిడ్నీని తీసి తండ్రికి వేసిందండి. ఇద్దరు ప్రేమగా బతికున్నారు. ప్రేమ చూపించడం అంటే త్యాగం చేయటం. మరి నువ్వు చేసిన ప్రతి పాపాల కోసం, నేరాల కోసం, అక్రమాల కోసం, దౌర్జన్యాల కోసం, దుర్మార్గాల కోసం నిన్ను ఎలాగైనా బ్రతికించాలి, నిన్ను ఎలాగైనా నరకానికి పోకుండా కాపాడాలి. ఏం చేయాలంటే తన ప్రాణాన్ని సైతం పెట్టాడండి. అలా పెట్టముని ఇష్టపడింది ఎవరు? దేవుడు ఇష్టపడ్డాడు. నా కుమారుని బలిచ్చేస్తాను నీ కోసం, నా కోసం, మన కోసం, మనందరి కోసం చంపేశాడండి ఆయన. ఎందుకు చంపేశాడు? ప్రేమ ఉంది ఆయనకి. ఎంత ప్రేమ ఉందండి? నీ కోసం ఆయన కుమారుడిని బలిచ్చే అంత ప్రేమ ఉందండి ఆయన. నువ్వెవరివి? నీ జీవితం ఏంటి? నీ బ్రతుకేంటి? నీ బ్రతుకులు దేవుణ్ణి అంగీకరించిన జీవితం ఏంటి? పాపిగా ఈ లోకంలో నిన్ను పనిష్మెంట్ లేని ఈ జీవితం కోసం ప్రేమ ఎందుకు చూపించాడు? ప్రేమికులు తెలియదు ఈ విషయం. అంతటి ప్రేమ ఎవరు చూపించారంటే ప్రభువే చూపించాడు. ఇప్పుడు నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని? దేవుణ్ణండి. అందుకే ఏమంటారు తెలుసండి? దేవుని ఏమంటుందంటే నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేయసిని కాదు, ప్రియుణ్ణి కాదు. ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి. ఆయన్ని ప్రేమించు. ఎందుకు? నీ కోసం కదా ప్రాణం పెట్టింది. ప్రేయసి ఏం చేసింది? ఐ లవ్ యూ అని ఒక పదమే చెప్పింది. అబ్బో ఇంకేముందో, నాకు నన్ను ప్రేమించేస్తుందంట అని ఏదేదో తెచ్చుకొచ్చి ఇచ్చేస్తామంటాడు. ఏదో చేయాలనుకుంటాడు. కాదండి, శరీరంలో తప్పుడు కోరికలు తీర్చుకోవడానికి ఉండేది కాదండి ప్రేమ. శరీరాన్ని అర్పణ చేసేది ప్రేమ. అర్పించే అంతటి ప్రేమ అండి ప్రభుది. నీకోసం ప్రాణం పెట్టే అంతటి ప్రేమ అండి అయింది. అమర ప్రేమికుడు సిలువలో వేలబడుతూ ముళ్ళ కిరీటం పెట్టుకొని నీకోసం కొరడా దెబ్బలు తిని, నీకోసం ముఖం మీద ఉమ్మి వేయించుకొని, నీకోసం వస్త్రహీనుడైపోయి, నీకోసం శరీరం అంతా కూడా నలకొట్టబడి, నీకోసం ప్రాణం త్యాగం చేసుకొని, నీకోసం శరీరంలో అవయవాలన్నిటినీ నలకొట్టుకుని చివరకు తన దేహంలో ఉన్నటువంటి కడసారి చివరి రక్తం పొట్టు వరకు కూడా కార్చే అంతటి ప్రేమ అండి అయింది.
ఎంత ప్రేమ అంటే. ప్రేమించినోడు ఎవరో రక్తంతో లెటర్ రాశాడు అని ప్రేమించేస్తుంది మనం చాలా మంది. దేంతో రాశాడంటండి లెటర్? ప్రేమ లేక దేంతో రాశాడంటండి? ప్రేమ లేకుండా చేయి కోసుకొని చేతిలోంచి రక్తం వస్తుంటే ఈ రక్తం పెట్టి లెటర్ రాసి, ఇది నా రక్తంతో రాసిన లెటర్ను, నన్ను ప్రేమిస్తే బతుకుతో లేక చచ్చిపోతారని ఇంకేం చేస్తా తెలుసండి, వాడి కోసం అన్ని తల్లిదండ్రులని అన్నదమ్ములు రక్త సంబంధం మొత్తం వదులుకొని నేను నీకోసం వచ్చేస్తాను. పిచ్చి పట్టిందండి. కామ పిచ్చిది. ఏ పిచ్చిది? కామం పిచ్చి. బైబిల్ అన్నాడు కదండి, కామము అనే కామము తీర్చుకోవడానికి మనిషి పడేటువంటి నటన, శరీరం మీద వ్యామోహం. ప్రేమ ఉంటే పుట్టమ్మాయి నేలకు భూమి పెట్టిన ఉంటుంది అనుకున్న అమ్మాయిని ప్రేమించి మరి పెళ్లి చేసుకో. ప్రేమించడానికి ఒక అందమైన అమ్మాయి కావాలా, ప్రేమించడానికి ఒక అందమైన కుర్రోడు కావాలా, ప్రేమించడానికి బైక్ ఉన్నోడు కావాలా, ప్రేమించడానికి కారు ఉన్నోడు కావాలా, ప్రేమించడానికి డబ్బులు ఉన్నోడు కావాలా. ఇదంతా కేవలం శరీర కోరికలు నెరవేర్చుకునేది ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? అది క్రీస్తులోనే ఉంది. ప్రాణం పెట్టే అంతటది ప్రేమ. అవసరాలు తీర్చుకునేది కాదు, కోరికలు తీర్చుకునేది కాదు ప్రేమ అంటే. నిన్ను అనుభవించేది కాదు ప్రేమ అంటే. నీకోసం ప్రాణం పెట్టే అంతటది ప్రేమ. ప్రేమ అంటే ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుంది? క్రీస్తు నీలో ఉంటే ఉంటుంది. మరలా చదవన్న పదం ఎంత మంచి మాట రాశాడు. మనం ఒకరినొకరు ప్రేమించము ఎలాగనగా దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమ వలన, ప్రియుడు వలన కాదు పుట్టేది ప్రేమ. ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమయ్యి ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అంటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అంటే అమ్మాయిని ప్రేమించాను అప్పుడు నాకు ప్రేమ ఉందని అంటారు. అది కాదు ప్రేమ అంటే. మీ తల్లిగారిని ప్రేమించు, మీ నాన్నను ప్రేమించు, మీ అక్కల విషయంలో ప్రేమించు, మీ చెల్లి విషయంలో ప్రేమించు, మీ అన్నదమ్ములను ప్రేమించు, బంధువులు ప్రేమించు, స్నేహితులు ప్రేమించు. ముందు దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి అండి. దేవుణ్ణి ప్రేమించి పిచ్చండి. దేవుడు అంటే ఏం చేయాలి? నీకు ఏముండాలి? పిచ్చి. వాడంటే నాకు పిచ్చండి అనకూడదు. అమ్మాయి అంటే నాకు పిచ్చండి కదా. అసలు పిచ్చి ఎవరి మీద ఉండాలి? నీకు దేవుడి మీద పిచ్చి ఉండాలి. దేవుడి పిచ్చి. జాన్సన్ గారు ఒక మాట చెప్తూ, ఒక అమ్మాయిని ప్రేమించే అమ్మ నువ్వు ఎవరు పెళ్లి చేసుకుంటే, దేవుడు అంటే పడి చచ్చేవాడు అంటే చెప్పండి సార్ పెళ్లి చేసుకుంటాను అన్నమాట. దేవుడు అంటే ఏం చేయాలంట? పడి చచ్చేవాడు కావాలంట. దేవుడు అంటే పడి చచ్చేంత ప్రేమ ఉండేవాడు కావాలి. దేవుణ్ణి ప్రేమించేవాడు నాకు భర్తగా కావాలి అన్నాను. నిజంగా మనలో ఉన్నారు అలాంటి మనసు? దేవుడిని ప్రేమించే మనసు ఉందా? అమ్మాయిని ప్రేమించాలనుకుంటున్నావు, అబ్బాయిని ప్రేమించాలన్నా ప్రేమ అంతా మోసం అంటే. కామం తీర్చుకోవడం, పుట్టి తప్పుడు కోరికలు నెరవేర్చుకోవడానికి వచ్చే ఆలోచనలు అవి. నీకోసం ప్రాణం పెట్టే అంతటి ప్రేమ ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉందండి. చూపించాడు, ఆల్రెడీ ప్రాణం పెట్టి చూపించాడు. నేను చచ్చిపోయాను చూడు నీకోసం. ఇప్పుడు ప్రేమికుల్లో ఎవరు ప్రేమించే ప్రేమికులు ఇద్దరు ప్రేమించుకొని చెయ్యి పట్టుకొని చచ్చిపోతే మోగ మనసులో సినిమా తీసాడు. మోగ మనసులు అంట. ప్రేమించుకొని చచ్చిపోతే ఇద్దరు ఒకేసారి దూకి చచ్చిపోతే ఇది మంచి ప్రేమ? చచ్చిపోతే ప్రేమ ఏంటండి? రైలు కింద అమ్మా నాన్న ఒప్పుకోలేదు ఏం చేస్తారు? రైలు పట్టాల కింద చచ్చిపోయేవాళ్ళు, ట్యాంకులు ఎక్కి దూకేవాళ్ళు, సెల్ టవర్లు ఎక్కి దూకేవాళ్ళు, లేదంటే ఊరేసుకొని చచ్చిపోయేవాళ్ళు. ఇదేం ప్రేమ? ప్రేమ అంటే త్యాగం. ప్రేమ అంటే ఏది ఆశించనిది, బదులు ఆశించనిది ప్రేమ. ఆశించిన ప్రేమ, నీకోసం ప్రాణం ఇచ్చేంతటి ప్రేమ ఎవరిది? ప్రభుది, యేసుప్రభు. అంతటి ప్రేమ ఉందండి. అంత ప్రేమ దేవుడు వల్ల సమయం చాలా కనుక అంత ప్రేమించాడండి దేవుడు. ఆయన ప్రేమించాడు కనుక ఆ ప్రేమకు అర్థం ఎవరంటే ప్రభు అని చెప్పాడు. దేవుడు ప్రేమై, అమ్మాయి ప్రేమ కాదు, అబ్బాయి ప్రేమ కాదు. ఇదంతా నటన, ఇదంతా ఆకర్షణ. నీకు ఆలోచన వస్తుందంటే ఆ అబ్బాయి కళ్ళే చూడగలి, నీకు ఆలోచన వస్తుందంటే అమ్మాయి కళ్ళి చూడగలి. నువ్వేదో తప్పుడు త్రోవలోకి వెళ్తున్నావు అని అర్థం. కట్టుకట్టేసుకోండి. నీకు ఒక భార్యను సెట్ చేస్తాడు దేవుడు, నీకు ఒక భర్తను సెట్ చేస్తాడు దేవుడు, నీకంటూ ఒక కుటుంబాన్ని సెట్ చేస్తాడు దేవుడు. ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఆహారాన్ని ఇచ్చిన దేవుడు, కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడు, అన్నదమ్ములు ఇచ్చిన దేవుడు, భర్తను కూడా భార్యను కూడా ఇస్తాడు కదా. తప్పుడు ఊహలతో, తప్పుడు ఆలోచనలతో చెదిరిపోక, తప్పుడు మార్గంలోకి వెళ్ళక
స్థిరమైన మనస్సు కలిగి, దేవుని ఎడల ప్రేమ కలిగి, దేవుని కొరకు ప్రయాసపడు. నీకెవరు సెట్ చేయాలో, నిన్నెవరు సెట్ చేయాలో, నీకెవరిని సరిదిద్దాలో, నీకు ఏ స్త్రీని ఇవ్వాలో, నీకు ఏ పురుషుని ఇవ్వాలో దేవుడు తెలుసుకుంటాడు, నీకు ఇస్తాడు. తగిన కాలం ముందు నీకు కావాల్సినటువంటి వివాహ కార్యక్రమాలు జరిపించి నిలబెడతాడు. కానీ దానికి ముందు శరీరంలో పుట్టిన తప్పుడు కోరికలు నెరవేర్చుకోవాలని ప్రేమ అనే ముసుగులోకి వెళ్ళావా, నాశనానికి వెళ్ళిపోతావు. కనుక ప్రేమ దేవుని వల్ల ప్రేమ, అమర ప్రేమికుడు, మన కోసం పరిచచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టి అంతటి ప్రేమ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమకు ప్రతిగా తన కుమారుని కొరకు బలిగా ఇచ్చేసాడు. చచ్చిపోయిన పర్వాలేదు, తీసుకుపో. కొంతమంది ఏమంటారు తెలుసండి, పిల్లవాడిని యాక్సిడెంట్ అయిపోయిందండి, భయంకరమైన పరిస్థితి వచ్చేది, ఇంక చచ్చిపోతాడు అనుకున్న టైంలో వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారు హాస్పిటల్కి. ఏంటి అయ్యారంటే చాలా ఖర్చు అవుతుంది అన్నారు. ఖర్చు అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసండి? వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇల్లు అమ్మేశారు, పొలం అమ్మేశారు, ఆస్తులు అమ్మేశారు, మొత్తం బండ్లు వాహనాలు అన్నీ అమ్మేస్తున్నారు. ఎందుకు అన్నీ అమ్మేస్తున్నారు తెలుసా? నా కొడుకు కోసం, ఆ కొడుకును బతికించుకోవాలి. ఎందుకు అంత ఖర్చు పెట్టారు? ప్రేమించారు పిల్లవాడిని. కుమారుడు అంటే అంత ప్రేమ, అంత ప్రేమ. అంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేది మీ అమ్మ, మీ నాన్నే. ఎవడో ప్రేమిస్తే దారిని పోయేదో గిఫ్ట్ ఇస్తాడు, ప్రేమించాడు, అది మోసం. దారిని పోయాడు గిఫ్ట్ ఇచ్చాడు, ఏమంటారు తెలుసా? నాకు బట్టలు కొని పెట్టు, నా ఫీజు కట్టు, నాకు కావాల్సిన ఆలనా పాలన చూడు, నాకు కావాల్సిన సమృద్ధికి ఏం ఇస్తాడండి? నీ శరీరంలో ఉన్న అవయవాలను దోచుకోవాలని చూసేది ప్రేమ తప్ప, ఆ ప్రేమ అనే పదం నాటడం తప్ప ఏం లేదండి. నిన్ను పెంచింది, పెద్ద చేసింది, ఒకటి వచ్చినా రెండు వచ్చినా, నీ తల్లిదండ్రులు ఎంచుకున్నప్పుడు నువ్వు ఒకటికి వెళ్ళినా రెండుకి వెళ్ళినా నిన్ను చేదలించుకోకుండా నిన్ను ప్రేమించి, నిన్ను శుభ్రంగా కడిగి శుభ్రపరిచి, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా ప్రేమించి పెంచి పెద్ద చేసి, పెద్ద అయిన తర్వాత నువ్వు గొప్పవాడు అయిపోయి మంచి పొజిషన్లో ఉంటే నువ్వు తల్లిదండ్రుల్ని అమ్మా ఇదిగో నాన్న అని వాళ్ళ ప్రేమతో చూసుకుంటుంటే, ఆ ప్రేమకు ముగ్గులు అవ్వాలని, ఆ ప్రేమకు లోబడాలని, ఆ ప్రేమ నీలోంచి చూడాలని ఆశతో ప్రతి తల్లిదండ్రి నీకు ప్రేమిస్తాడు, నిన్ను పెంచి పెద్ద చేస్తున్నారు. ఎవడో రోడ్డు మీద కనపడేవాడు, ఎవడో బైకులు చాలా మంది చూశారంటే ఆడపిల్లలు ఎలాంటి వాడు పడతారో తెలుసండి, బైక్ కిందకి పైకి ముంచుతా పోయేవాడిని చూస్తుంటారు. వాడంటే బాగా ప్రేమిస్తుంటారు. అంటే పోకిరోడికి ఎందుకు పడతారంటే ఆడే ఇష్టం అంటారు. పోకిరోళ్ళు అంటే భలే ఇష్టపడతారంట ఆడవాడు. వాడు చాలా మంది చూడండి, ఆడపిల్లలు వెళ్తాను అనగానే బండి ఆడదాకా అప్పుడుదా బాగానే వస్తాడు, వాళ్ళు చూడంగా రైయం సౌండ్ ఇచ్చేసి పైకి ఎదురు చక్రం లేపుతుంటాడు, నేనంటే ఏదో చూడు అని. శరీరంలో పుట్టే కోరికల కోసం కాదు. నీ మొదలు నటిస్తున్నాడంటే అపవాది నీ మీద ఏదో బాణం వేస్తుందని అర్థం. అపవాది నీ మీద ఏదో గాలం వేస్తుంది, నిన్ను వల వేస్తుంది, నిన్ను జాగ్రత్త, లొంగిపోవద్దు. ఇంతకాలం చేసిన నీ భక్తి చక్రాలు లేపేవాడి కోసం, బండి మీద స్పీడ్గా వెళ్ళేవాడి కోసం లొంగిపోవాలి. అవుతూ నీ భక్తిని నిలబెట్టుకో, దేవుణ్ణి మనసారా ప్రేమించు, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువు ఎందుకు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నీకోసం ప్రాణం పెట్టింది ఆయన, రక్తం కాల్చింది ఆయన. నీకు ప్రేమ అంటే ఏంటో ఆయన చూపించాడు. మనుషుల్లో ఉన్నది అది వ్యామోహం, కామం తీర్చుకోవడంగా నీకోసం చేసే విన్యాసాలు కాదు. కనుక ప్రేమ దేవుని వల్ల ప్రేమికులు గుర్తించని అమర ప్రేమికుడు ఎవరైనా నిజ స్నేహితుడు ప్రేమించాడు. అటువంటి ప్రేమమూర్తిని మరొక విడువక వెంబడిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు మా తండ్రి, ఎత్తబడిన వాక్యం అపాదించుకొని పోకుండా మా హృదయం అనే పలకల మీద రాయబడి నూరింతలుగా తండ్రి ఫలించి అభివృద్ధి పొందడానికి నాకు సహాయం చేయండి. ఉన్నతమైన స్థితిలో ఎదిగి నీ నామగణతకు వాడబడే భాగ్యం ఇవ్వమని తండ్రి. ప్రేమ అనే ముసుగులో ప్రపంచం అంతా మోసపోతుంది తండ్రి. కామము తీర్చుకున్నటకు మనుషులు వేసే నటనని, ఆ నటనా జీవితంలో ప్రేమ అనే పేరు పెట్టుకొని మోసకరమైన జీవితాలు జీవిస్తున్నారు. ఎన్నో విషయాలు నీ గ్రంథం నుంచి చూపించారు తండ్రి. ప్రేమకు అర్థం నీ కుమారుడు త్యాగం. ప్రేమ అనే పదానికి అర్హుడు దేవుడు మాత్రమేనని, అది క్రీస్తులోనే చూపించాడని, క్రీస్తు ద్వారా ప్రపంచానికి ఆయన ప్రేమ ఏంటో వెల్లడి చేశాడని మీకు లేకుండా సెలవించినందుకు స్తోత్రాలు తండ్రి. మాకు సమస్తము తండ్రి నిన్ను ప్రేమించే వారంగా ఉండటానికి మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో నిన్ను స్తుతించి మహిమపరిచే అవకాశం మాకు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకును దయచేయమని. నాకు ముందుగా మాట్లాడిన కుమారుని, వారి కుటుంబాన్ని దీవించండి. ఆ బిడ్డను కూడా ఉన్నతమైన స్థాయిలో ఎదిగించండి. మంచి విషయాలు నేర్పించండి. ఇంకా బలంగా వాడబడే విధంగా తయారు చేయండి.
అలాగే అధ్యక్ష పదవిగా ఉండి నడిపించిన యువత డేవిడ్స్ అన్న గారిని వారు జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో గొప్ప విషయాలు నీ కుమారుడు ద్వారా కూడా తెలియజేస్తాను. గొప్ప దేవుడు కలిసి ఆ కుమారుని తను చేస్తున్న పరిచయం నీ పనిని దీవించి నీ కొరకు ఉన్నతమైన స్థితిలో ఎదిగే శక్తిని పెట్టడం దయచేయండి. ఈ కార్యక్రమానికి తండ్రి ప్రయాసపడుతూ వీళ్ళందరినీ సమకూరుస్తూ నడిపిస్తున్న అంజుబాబు గారిని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీ సేవలో బలపరచండి. తండ్రిని చెప్పమైతే రమేష్ అంకులు బట్టి ప్రార్థిస్తున్నాం. యువతండ్రి తను సేవకుడైంది కూడా యువతండ్రి విద్యార్థుల సైతం నేను కూడా ఒక విద్యార్థిని అని నేర్చుకుంటూ ప్రతి క్లాసుకి ప్రతి పాఠానికి ప్రతి కూడికి హాజరవుతూ నీ మాటలను నేర్చుకుంటూ అనేకలు తెలియజేస్తూ మాకు అండగా ఉన్నటువంటి నీ కుమారుడు వారి కుటుంబాన్ని కూడా ఆదరించమని, అలాగే తండ్రి యవనస్తులుగా ఉన్న బిడ్డలందరి విషయంలో ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డల బలమైన సాధనాలకు వాడబడాలి తండ్రి. అపవాది వీళ్ళు ఎత్తుకుపోకుండా, అపవాది మాయలో వీళ్ళు పడకుండా నీ పరిచర్లో పనిలో బలమైన సాధనాలకు వాడబడే యోధులుగా తయారు చేయాలి. నువ్వంటే నీ కుమారుడు యేసుక్రీస్తు అంటే ప్రేమతో ముందుకు సాగే ధైర్యాన్ని శక్తిని బిడ్డలకు దయచేయాలి. తప్పుడు ఊహలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, తప్పుడు మనసు, తప్పుడు యొక్క ఉద్దేశాలు, భావాల నుంచి నీ బిడ్డలు తప్పించి నీ కుమారుడైన క్రీస్తు రెక్కల చాటును భద్రపరిచి నడిపించమని, మా ఎందు మీరు మీ ఎందు మేముడులాగా మీ సన్నిధి కాంతి ప్రశ్న చేయమని మా ప్రియుడు, మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగోడు దీవించి ఆశీర్వదించి ప్రభువే మహిమ పొందును గాక.